దేశం, నశించు దానిని బాగు చేయము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయము. తుఫానులెన్నో మాపై కొట్టగా, వరదలెన్నో ముంచివేయగా, పంచలన్నీ పాడైపోయే, కటిక కరువు ఆసన్నమాయే. దేశపు విధులే కాలియాయే, దేశపు విధులే కాలియాయే. బీదరికం నాట్యం చేయుచున్నది, బీదరికం నాట్యం చేయుచున్నది. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయము. మతము అంటూ కలహాలు రేగగా, నీతి నాదని వేదము చూపగా, నీ మార్గములో ప్రేమ నిండియుండగా, ఈ దేశమునకు క్షేమము నిచుచున్నది. క్రైస్తవ్యం ఒక్క మతమే కాదని, క్రైస్తవ్యం ఒక్క మతమే కాదని, రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి. రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయము. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనములు. In the name of our Lord and Savior Jesus Christ, praise Lord everyone. प्रभु यीशु के नाम से आप सब लोगों को प्रेज द लॉर्ड. ఈ ఉదయకాలమున మార్చి 1వ తారీఖున ఇలాగన దేవుని వాక్యముతో మీతో సమయం గడపడానికి దేవుడిచ్చిన ఈ కృపను బట్టి ప్రభుకు వందనములు. I thank God for giving this wonderful opportunity to come in front of you on this March 1st day. मैं प्रभु का धन्यवाद करता हूँ कि इस मार्च महीने के पहले दिन के सुबह दिन प्रभु हमको आपके सामने रखा है. గడిచిన 2 మాసాలు దేవుడు మనల్ని మన కుటుంబాలను సంఘాలను కాపాడుచున్నందుకు ప్రభుకు వందనములు. All past months, I thank God for amazingly helping and saving us in these past months. मैं प्रभु का धन्यवाद करता हूँ कि पिछले कुछ महीनों से प्रभु ने हमारे संघ को बचाया है. ఉదయకాలమున కొద్ది సమయము ఈ వాక్యమును మీరందరూ కూడా జాగ్రత్తగా వినాలని ప్రభు నామమున కోరుచున్నాను.
This morning, I would request you to please carefully listen the message. इस सुबह के समय में मैं आपसे विनती करता हूँ कि आप इस वचन को ध्यान से सुनिए। యోహాను సువార్త 14వ అధ్యాయము John chapter 14, యోహాन उसका 14 अध्याय 2వ వచనము, verse 1 and 2. दूसरा वचन में నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. In verse 2, we see, in my father's house. इस दूसरे वचन में मेरे पिता के घर में बहुत से रहने के स्थान है। గనక తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. We see here, in my father's house. इसलिए हम देखते हैं कि पिता के घर में बहुत से रहने के स्थान है। గనక ఇక్కడ మీరు తండ్రి అనే మాటను జాగ్రత్తగా గమనించండి. Please carefully listen here the name Father. कृपया करके पिता नाम शब्द को आप ध्यान से सुनिए। ఈ భూలోకంలో నివాసము కొరకు మనం ఎంతో జీవితాంతము ప్రయాసపడుతూ ఉంటాం. Yes, this whole year in our lives, we always think how to build up our houses. हम इस नाशवान जगत में बहुत से रहने के लिए स्थान बना लेते हैं। గనక ప్రభు తండ్రి ఇంట అనేక నివాసములు కలవనే ఒక గొప్ప నిరీక్షణ గురించి ఇక్కడ మాట్లాడుతున్నది. Here God gives a great hope that Father will build our house. प्रभु हमें अच्छा वचन देता है कि पिता के घर में बहुत से रहने के स्थान है। ఈ అధ్యాయం అంతా మీరు జాగ్రత్తగా చదివితే తండ్రి తండ్రి అనే మాట 20 సార్లు మనం చూడవచ్చు. If you carefully read this whole chapter, we will see 20 times Father, Father, Father. अगर आप इस अध्याय में अच्छे से ध्यान से पढ़ेंगे तो पिता शब्द 20 बार आपको दिखाई देगा। అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. It means Father, Son and Holy Spirit. It is written about the Trinity God. यहाँ पे पिता पुत्र पवित्र आत्मा के बारे में लिखा गया है। గనక ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. ఎంత గొప్ప నిరీక్షణ. What a great hope. He is our Father. हमें कितना विश्वास है कि वह हमारा पिता है। ఆ తండ్రి ఎదుట మనకు నివాసములు దేవుడు ఆయన నిర్మిస్తున్నాడు. So here we see Father will build our house. इसलिए देखिए पिता के घर में वह हमारे लिए रहने के लिए स्थान का निर्माण कर रहा है। గనక ఈ ఉదయకాలమున తండ్రి అనగా తండ్రి భూలోకములో తండ్రి ఒక భద్రతకు ఒక మనము చూడవచ్చు. Here we can see Father which resembles a safety. अगर हम यहाँ पे पिता का उद्देश्य देखें तो वह हमें इस जगत में रक्षा करता है। అనగా తండ్రి అనగా సంరక్షించేవాడు, కాపు కాచేవాడు. Father means he is the comforter. He will save us, safeguard us. और यहाँ पिता का मतलब है कि हमारी रक्षा करने वाला। మీరు జాగ్రత్తగా గమనిస్తే యెషయా గ్రంథము 63వ అధ్యాయము 16వ వచనము మరి చదువుతారు బ్రదర్ రవి గారు. If you carefully listen, let's turn to Isaiah chapter 64. इसलिए आप यहाँ पे यशायाह उसका 63वां और 16वां वचन में आप देखिए 63:16. Sorry, 63 and 16. 63वां अध्याय उसका 16वां वचन। మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మల్ని ఎరగకపోయినను, ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలం నుండి మా విమోచకుడివి, నీకు పేరే కదా. O Lord, are our Father, our Redeemer from of old is your name. इसलिए 16 वचन में देखिए, निश्चय तू हमारा पिता है, यद्यपि हम अब्राहम हमें नहीं जानता और इस्राएल हमें ग्रहण नहीं करता। గనక మాకు తండ్రివి నీవే. So here it says, you are our Father. इसलिए तू ही हमारा पिता है। ఎంత గొప్ప నిరీక్షణ. What a great hope, my friends. कितना अच्छा वचन है। గనక ఈ తండ్రిలో ఉన్నటువంటి 5 గొప్ప మరి అష్యూరెన్స్ లేకపోతే 5 అంతల ఆశీర్వాదాలు మనం ఈ ఉదయకాలంలో ధ్యానిద్దాం. We will see 5 blessings which is in this name Father. इसलिए हम यहाँ पे पिता के नाम से जो पांच आशीर्वाद हमें देने वाले है उसके बारे में देखेंगे। ఇదే 63వ అధ్యాయం 14వ వచనము ఈ మార్చి మాసము కొరకు ప్రభు మనకిచ్చిన వాగ్దానము. For this March month, God is giving this promise from chapter 63 and 14. इसी महीने में 63वें उसके 14 वचन में प्रभु हमें ये वचन देता है। చదవండి బ్రదర్. యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసిను, నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. The Spirit of the Lord gave them rest, so you led your people. इसलिए 14 वचन में देखिए, वैसे यहोवा के आत्मा ने उनको विश्राम दिया, इसी प्रकार से तूने अपनी प्रजा की अगुवाई की ताकि अपना नाम महिमा मुक्त हो। గనక ఈ యొక్క మార్చి మాసంలో ప్రభు అంటున్నాడు, In this March month, God is speaking to you, my friends. इस मार्च के महीने में प्रभु आपसे बात करता है। వారికి విశ్రాంతి కలుగజేసేదను. He will give them rest. उनको प्रभु विश्राम देगा। నీ జనులను నడిపించితివి.
He will lead your people. तूने अपने प्रजा को चलाया है। గనక ఈ దినాల్లో విశ్రాంతి నడిపించుట మనకెంతో అవసరము. So in this pandemic situation, in these times, we need rest and leading. क्योंकि इस समय में हमें विश्राम और अगुवाई करना बहुत दो बातें अच्छे से जानना चाहिए। ఈ యొక్క మాసము ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు మనకు సహాయం చేయను గాక. May God Father fulfill us in this pandemic situation, in this March month, with His promise in our lives. ये वचन अपने जीवन में प्रभु हमें दे, इसके लिए हम छोटी सी प्रार्थना करेंगे। ఇదే అధ్యాయము 63 యెషయా గ్రంథము 17 వచనం చదువుదాము. In the same chapter, we will see, और इसी अध्याय में हम 17 वचन में देखेंगे, యెహోవా నీ మార్గమును తప్పి తిరుగునట్లుగా మమ్మను ఎందుకు తొలగజేసితివి? నీ భయము విడిచినట్లు మా మా హృదయంలో నీవెందుకు కఠినపరిచితివి? నీ దాసుల నిమిత్తము నీ స్వస్థ గోత్రముల నిమిత్తము తిరిగిరము. ఈ 17 వచనం మీరు జాగ్రత్తగా గమనిస్తే in this 17th verse, if you carefully listen, अगर आप 17 वचन को ध्यान से पढ़ेंगे तो నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా దేవుడు చేసినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. here we see, why do you make us wander from your ways and harden our hearts so that we fear you not? अगर हम देखेंगे तो प्रभु क्यों हमें अपने मार्गों से भटका रहा है? ఆ హృదయములను నీవెందుకు కఠిన పరిచితివని క్వశ్చన్ Why you are hardening your hearts? और हम अपने मन को क्यों कठिन कर रहे हैं, ऐसा लिखा है यहाँ पे। గనక ఇప్పుడు మన ముందున్నటువంటి రోజులు ఇంకా పరిస్థితులు ఇంకా దారుణంగా మారవచ్చు. Maybe in the coming months, maybe the situation will become even worse. अगर हम नहीं जानते कि आगे के आने वाले दिन और कितने कठिनाइयों से भरे होंगे। కొన్ని దేశాల్లో కొంత మరి ప్రజలు మరి వారు పనులు చేసుకోగలుగుతున్నారు, కొంత మరి యథాస్థితికి వచ్చిందనే చెప్పవచ్చు. In few countries, we see things are slowly getting normal. और हम देखते हैं कि कुछ देशों में बहुत से लोग अभी भी अपने जॉब कर रहे हैं। చాలా దేశాల్లో ఇంకా లాక్డౌన్స్ స్టిల్ మార్చి ఏప్రిల్ మే వరకు కూడా లాక్డౌన్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు. In so many countries, already lockdowns have been announced in the coming months of May, June, July. और ऐसे बहुत से देश है कि जहाँ पे मई महीने तक के लॉकडाउन बढ़ाया गया है। కారణం ఏంటి? Why? What's the reason? इसका कारण क्या है? గనక ఈ యొక్క మరి ఈ కోవిడ్-19 కరోనా అనేకమైన రూపములు అనగా అది ముట్టిట్టు అవుతున్నట్లుగా మనం వింటున్నాం. We are seeing this COVID is getting changed into so many different changes. ऐसा क्यों हो रहा है कि हम देखते हैं कि कोरोना अपना रूप दिन ब दिन बदलते जा रहा है। గనక ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేశంలో అది ఒక్కొక్క విధముగా అది మరి తన రూపాన్ని మార్చుకుంటున్నది. This COVID is changing in different ways in different countries. वो अपने अलग अलग देशों में अपना अलग अलग रूप दिखा रहा है। గనక విశ్వాసులముగా దేవుని బిడ్డలముగా మనము తండ్రి పట్ల మన నిరీక్షణను కోల్పోకూడదు. As believers, we should not leave the hope from the Father. जैसे हम अपने विश्वासी के पिता के विश्वास से हम अपना विश्वास खोना नहीं चाहिए। గనక దేవుని పట్ల నిరీక్షణ మనం కోల్పోతే దేవుడు మనల్ని కూడా ఆయన మార్గాలు తప్పి హృదయాలను కఠినపరిచే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. If we slip away from the Father, then He will again maybe situations will even become worse and He will harden our hearts. अगर हम अपने पिता के ऊपर का विश्वास खो देते हैं तो हम और कठिनाइयों में जाएंगे। గనక ఎన్ని పరిస్థితులు వచ్చేప్పటికీ మాకు తండ్రివి నీవే అనే నిరీక్షణతో మనము ముందుకు సాగుదాం. Whatever may be the situations, Father, you are my hope. Like that we should move forward, my friends. और कुछ भी कठिनाई है हमें हम प्रभु तू हमारा पिता ऐसे कहना चाहिए। అనేక మందిని నేను ఎరుగుదును, అనేకమైనటువంటి ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారు. I've seen so many people, they are in problematic and losses and financial crisis situations. हम बहुत से लोगों के जानते हैं कि जो बहुत से कठिनाई और परिश्रम में है, వ్యాపారాలు సరిగా జరగడం లేదు, their businesses are not moving good. उनके व्यापार अच्छे से हो नहीं रहे हैं। అనేక మంది ఉద్యోగాలు పోయినాయి, A lot of people have lost their jobs. बहुत से लोग अपना व्यवसाय खो चुके हैं। ఆదాయం తగ్గిపోయింది, The financial has been a lot of crisis in their family. उनका आय कम हो चुका है। ఆ కుటుంబ పోషణ కూడా చాలా కష్టమైపోతున్నది. They are unable to spend money in their families. उनको परिवार को पालना भी कठिन हो गया है। పిల్లల విద్యాభ్యాసం కూడా అనిశ్చిత ఏర్పడింది. The kids' studies are uneven now. उनके बच्चों की पढ़ाई भी कठिन हो चुका है। అనేక మంది ప్రియులు వారి కుటుంబస్తులను కోల్పోయినారు. Lot of families have lost their lives. बहुत से प्रियजन अपने भाई लोगों को खो चुके हैं। కానీ క్రీస్తులో నిరీక్షణ కోల్పోకూడదు. But we should not lose the hope in Jesus and Father. पर प्रभु में हमें अपना विश्वास नहीं खोना है।
గనక మన జీవితాలు అనేకమైన పరిస్థితులు రావచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఈ లిస్ట్ అంతా నీ జీవితంలో జరుగుతుందేమో. Maybe in our lives all this list is happening. अब जो हमने बताया ये सब आपके जीवन में मे भी हो चुके होंगे. గనక ఆయన మనకు తండ్రివి నీవే అని నువ్వు చెప్పగలగాలి. We should spell that, Father, you are my father. फिर भी इन परिस्थितियों में आप तू ही हमारा पिता ऐसा कहना चाहिए. గనక ప్రభు ఆత్మ వారికి విశ్రాంతిని కలుగజేస్తుందని ఈ యొక్క మాసము మనకు వాగ్దానము. Here we see Spirit of the Lord will give us rest. Is our promise for this March month. इस महीने में देखते कि यहोवा के आत्मा ने उनको विश्राम दिया है. గనక ఆయనే మనల్ని నడిపించేవాడని ఈ యొక్క మాసము యొక్క మరి వాగ్దానము. And he will only lead us. That is our promise for this month. क्योंकि वही हमारी अगुवाई करने वाला प्रभु है. यही इस महीने का वचन है. గనక తండ్రి అయిన దేవునిలో ఉన్నటువంటి ఐదంతల ఆశీర్వాదములు ఈ మాసములో మనం పొందుకుందుము గాక. May God give us the 5 blessings with Father. प्रभु हमें 5 गुना आशीष दे. ये महीने में हम ये बात को ध्यान करेंगे. లూకాసు వార్త 1వ అధ్యాయము ఇక్కడ ఒక మరి ఎలిజబెత్ అనేటువంటి సహోదరి మనం చూస్తాము. We see in Luke chapter 1 we see an example of Elizabeth. और उदाहरण के लिए लूक उसका पहला अध्याय में हम एलिजाबेथ के नाम के महिला को देखेंगे. 7వ వచనము. 7th verse please. उसका सातों ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరి వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులేరి. గనక ఇక్కడ ఈ యొక్క మరి కథంతా మనకు అందరికి తెలిసిందే. We all know very well about this story, right? और हम इस कहानी को हम जानते हैं. గనక ఎలిజబెత్ గొడ్రాలు అనగా ఫలహీనత అనేది మనం చూస్తాం. Elizabeth was barren. It means it's a fruitless life. यहाँ पे हम देखते कि एलिशबा बांझ थी. అదే 1వ అధ్యాయం 24వ వచనం కూడా చదువుతారు. In the same first chapter 24th verse as well please. और इसी अध्याय में 24वां वचन हम पढ़ेंगे. ఆ దినములైన పిమ్మట తన భార్య ఎలిజబెత్ గర్భవతి మనుషులలో నాకుండిన అవమానము తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగున చేసుకున్నానని 5 నెలలు ఇతరుల కంట పడకుండాను. గనక ఇక్కడ అవమానము అనే మాట మనం చదువుతున్నాం. Here we will see shameful. और यहाँ पे देखते कि अपमानीय पद हम देखते हैं. గనక ఆ యొక్క ఎలిజబెత్ పిల్లలు లేని కారణం చేత వారిద్దరూ ఎంతో వృద్ధాప్యంలో ఉంటూ వచ్చినారు. So Elizabeth, as she does not have kids, so they were worrying a lot and having a shameful life. और हम देखते हैं कि एलिशबा बांझ थी और वो दोनों बूढ़े थे. గనక వీరి నుంచి ప్రభు మనకేం నేర్పిస్తున్నాడు అనగా, they are very old. From this story what God wants to speak to us this morning is, और इन दोनों में से प्रभु हमें क्या सिखा रहा है ये देखते हैं. ఫలహీనతకు ప్రతిగా ప్రతిఫలము అనగా ఫలవంతములోకి దేవుడు నడిపిస్తున్నాడు. God is leading us from fruitless life to a fruitful life. यहाँ पे हम देखते हैं कि प्रभु हमें निष्फल जीवन से फलवान जीवन की तरफ ले जाता है. గనక వారి గురించి అదే 1వ అధ్యాయం 6వ వచనంలో దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అనే మాట వారి గురించి In రాయబడింది. the same chapter 6 words God clearly mentions they were righteous people. और इसी अध्याय में 6ठे वचन में देखते हैं कि वो दोनों परमेश्वर के सामने धर्मी थे. గనక ఈ నీతిమంతులకు ఎందుకు ఈ యొక్క అవమానమైనటువంటి పరిస్థితి? But why righteous people here have problems? That's the question. पर इतने नीतिमान लोगों को ऐसे परिश्रम क्यों आ रहे हैं हम देखते हैं. ఈ దినాలు అనేక మంది ఇదే ప్రశ్న, నాకెందుకు ఈ కష్టాలు, నేను నీతిమంతుని కదా, లేకపోతే దేవుని కొరకు ఇంత ప్రయాసపడాను, నాకెందుకు ఈ సమస్య అని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. Nowadays so many people have the same questions. I'm a righteous guy, I'm a righteous woman, why the problems for me? पर हम देखते हैं कि यहाँ पे हमें ही क्यों ऐसी कठिनाई आती है, हमें ही क्यों ऐसे परिश्रम आते हैं जबकि हम नीतिमान लोग थे. గనక మరి ఈ యొక్క మరి ఉదయకాలమున అలాంటి ప్రశ్న ఈ మాటలు వింటున్న మీకు కూడా అనేక మందికి వచ్చి ఉండవచ్చు. I believe that a lot of people who are listening now might have the same question in your lives. और इस सुबह के समय आप लोगों को भी ऐसा प्रश्न आ रहा होगा. గనక ఈ ఉదయకాలమున ఒక చక్కటి మాట మీరు అందరూ చదవాలని ప్రభునామమున కోరుతున్నాను. I would request you to please read one wonderful verse from the Bible. और मैं आपसे विनती करता हूँ कि एक अच्छा वचन आप इस सुबह के समय पढ़िए. మహాజ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి 9వ అధ్యాయములో మీరు జాగ్రత్తగా గమనిస్తే 2వ వచనములో మరి నుంచి 2వ వచనం చదువుదాము. Let's all Ecclesiastes chapter 9 from second please. It's the story of the Solomon, the wisdom king. आए हम सबब देश का उसका दूसरा अध्याय पढ़ते हैं. సంభవించినవి అన్నయు అందరికీ ఏకరీతిగానే సంభవించును. నీతిమంతులకును దుష్టులకును మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును బలులర్పించే వారికినే బలులు అర్పింపన
వారికి గతి ఒక్కడే. మంచివారికి ఎలాగునో పాపాత్ములకు అలాగునే తటిష్టించును. ఒట్టు పెట్టుకున్న వారికి ఎలాగునో ఒట్టుకు భయపడి వారికి అలాగునే జరుగును. మూడో వచనము కూడా చదవండి అన్న. Third verse అందరికీ also, ఒకటే please. గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగువాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారు హృదయమందు వెరితనముండును. తర్వాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఇదియు దుఃఖతరము. గనక ఇక్కడ మీకు వచనాల్లో మీరు జాగ్రత్తగా గమనించవలసింది ఏందనగా, If you clearly listen the verses here, आपको अच्छी तरह से इन वचनों को ध्यान देना चाहिए. అందరికీ ఏకరీతిగానే సంభవించును. it is the same for all. ये सब लोगों को एक साथ ही हो गया है. మహాజ్ఞాని మాటలు ఇక్కడ మరి దేవుని దగ్గర నుంచి ఆయన పొందుకొని రాస్తున్నాడు. See here, the wisdom, the wise king Solomon is getting it from Father. एक महाज्ञानी सलमोन राजा यहाँ पे वचन लिख रहा है. మీకు సరిగా అర్థం కాకపోతే మొదటి వచనంలో అక్కడ రాయబడింది మనుషుల వశములో లేదనే సంగతి అనే మాట రాయబడింది. అనగా వస్తున్న శ్రమలు కష్టాలు అవి నీకు అర్థం కావు, అవి మనుషుల వశములో మరి లేదనే విషయము సంగతి మనకు అర్థం కాదు. You should understand that all these problems are not in the hands of men. It is coming from God. और हम यहाँ देखते हैं कि ये जो सब कठिनाई आ रहे हैं ये सब मनुष्य के हाथ में नहीं है, क्योंकि ये परमेश्वर के तरफ से आ रहे हैं. అది దుఃఖకరమైన మాట మనం చదువుతూ వచ్చినాం. It may be evil, we have seen. ये बहुत दुख देने वाली बात है. అందుకోసమే మూడో వచనంలో మనుషులకు ప్రతి వారికి కూడా వెర్రితనం ఉందని కూడా మనం చదువుతూ వచ్చినాం. In the third verse we will see this is an evil in all that is done under the sun. इसलिए हम देखते हैं कि हर एक मनुष्य में दोष है. గనక విశ్వాసిగా ఇలాంటి ప్రశ్నలు నీలో కూడా వస్తున్నాయేమో, నీతిమంతునికి నాకెందుకు ఈ శ్రమలు కష్టాలు అని. As a believer, you might be having the questions, I am a righteous person, why I am getting all these problems? और आप सब लोग सोच रहे हो कि मैं तो नीतिमान हूँ, फिर भी मुझे ये सब कठिनाई क्यों आ रही है. గనక దేవుని యొక్క ఉద్దేశం అక్కడ ఉన్నదని నేను అర్థం చేసుకోవాలి. You should understand that there's God's plan here. पर यहाँ पे प्रभु का उद्देश्य आपको जान लेना चाहिए. గనక ఈ వచనాలను మీరు జాగ్రత్తగా చదవండి. I would request you to carefully read all these verses. मैं सबसे विनती करता हूँ कि आप सब ये अच्छे से पढ़िए वचन को. ఏది కూడా మనిషిని వశంలో లేదు. Nothing is under the control of man. यहाँ पे कुछ भी मनुष्य के हाथ में नहीं है. గనక ఇది దుఃఖకరమే. This is really an evil part. ये बहुत बाधाकारक है. మనం ఏం చేయాలి మరి? What we have to do हमें now? क्या करना चाहिए. యోబు గారి దగ్గరికి వెళ్దాం. Let's go to your brother Job. हम यहाँ पे अय्यूब के ग्रंथ में जाते हैं. యోబు గురించి మనకు అందరికీ తెలిసిందే. We all know about Job, right? యోబ్ के बारे में हम सब जानते हैं. యోబు 6వ అధ్యాయం 24వ వచనం. Job chapter 6 24th verse. यहाँ पे अय्यूब उसका 6 अध्याय 24वां वचन पढ़ेंगे. నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండేదను. ఏ విషయమందు నేను తప్పిపోతునో అది నాకు తెలియజేయుడి. మహా మరి కష్టములు అంటే ఈ భూలోకములో ఎవరు పొందని శ్రమలు, నిందలు, అవమానములు అన్ని పోగొట్టుకున్న మహా వ్యక్తి అంటున్నాడు కదా. ఇక్కడ ఏమంటున్నాడంటే నాకు ఉపదేశము చేయుడి. Here we see lot of all the problems, crisis, wrong thoughts, everything happened to Job person, and he is telling, what he is telling, teach me. और हम यहाँ पे ऐसे मनुष्य के बारे में बात कर रहे हैं जो सब कुछ खो चुका है, और वो कह रहा है कि हमें शिक्षा दो. నేను మౌనినై ఉండేదను. I will be silent. फिर भी मैं चुप रहूंगा. విశ్వాసి ఈ యొక్క మొదటి దినమును నేర్చుకోవాలి. నీకు వస్తున్న శ్రమల్లో మౌనముగా ఉండు. My dear believer, you have to understand that in these situations you should be silent. ये विश्वासी आप लोगों को सीखना चाहिए कि इन परिस्थितियों में आपको चुप रहना चाहिए. గనక నాకెందుకు ఈ యొక్క పరిస్థితులని నువ్వు అనుకోవచ్చు. You might be having question, why the problems for me? मैं तो नीतिमान हूँ, फिर भी मुझे इतनी कठिनाई क्यों, आप ऐसे सोच रहे होंगे. నాకెందుకు ఈ నష్టాలు, వైఫల్యాలు, Why these problems and crisis to me? इतने सारे नष्ट क्यों मुझे आ रहे हैं. నాకే ఈ ఎదురు దెబ్బలు ఎందుకు? Why these wrong thoughts and questions to me? क्यों गलत बातें मेरे मन में आ रहे हैं. ఒకవేళ నేనేమైనా తప్పు చేశానా అనేటువంటి తప్పుడు ఆలోచనలు కూడా రావచ్చు. We might also think that did I do any mistake? क्या मैं कुछ गलत कर रहा हूँ, ऐसे आपके मन में आ सकता है. అనేక సార్లు దేవుని పట్ల సందేహం కూడా రావచ్చు. You might be having a lot of doubts in God.
आपको प्रभु के विषय में संदेह भी आ सकता है। కొంతమంది ఈ సమస్యలు నేను తీర్చుకోలేనేమో అని నిశ్చేతలోకి వెళ్ళిపోతున్నారేమో. So many people are getting into some decisions like, no, I cannot come out of these problems. और बहुत से लोग सोच रहे होंगे कि मैं इन परिस्थितियों से बाहर नहीं निकल सकता हूँ। గనక ఈ సమస్యలు నేను పరిష్కరించుకోలేనేమో I అనుకుంటున్నారేమో. cannot get answers for these problems. ये कठिनाइयों को मैं छुड़ा नहीं सकता हूँ, ऐसे सोच रहे होंगे। గనక ఈ ఉదయకాలమున దేవుడు 5 విషయాలని జ్ఞాపకం చేస్తున్నాడు. This morning God is teaching you 5 blessings, my friends. इस सुबह के दिन में प्रभु आपको 5 आशीषें दे रहा है। ఆ మొట్టమొదటి ఫలహీనత నుంచి ఫలవంతములోకి దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. Number 1, first blessing is God is making you to change from fruitless life to fruitful life. पहला आशीर्वाद प्रभु आपको दे रहा है कि निष्फल जीवन से वो आपको फलवान बनाने जा रहा है। ఆ రెండవ విషయము అవమానమునకు ప్రతిగా ఆనందముగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. The second blessing is God is making your shameful situation to a joyful and happiness situation. और दूसरा आशीष में प्रभु आपको अपना अपमान की जगह आनंदित कर रहा है। ఒకవేళ నువ్వు ప్రశ్న అడగవచ్చు, ఎక్కడుంది బ్రదర్ అట్లా అని. నా మాటలు నేను చెప్పడం లేదు. లూకా సువార్త 1:27 You might be asking me, brother, where is that question? Let's turn to Luke chapter 1 and 27 verse. आप पूछ सकते हैं कि मुझे ऐसे प्रश्न क्यों आते हैं। आइए हम जाते हैं लूका उसका पहला अध्याय में। దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక వద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తులారా, నీకు శుభము, ప్రభువు నీకు తోడే ఉన్నాడని చెప్పాను. గనక ఇక్కడ మనకందరికీ తెలుసు, ఇక్కడ మరి యోసేపు గనక మరియా అనగా వారికి ప్రధానము మరి అయింది. ఇంకా వివాహం కాకముందే యేసు ప్రభు చేత ఆ దూత లోపలికి వచ్చి, దయాప్రాప్తులారా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు గనక అనగా ఇక్కడ మరి ఇది ఒక అవమానకరమైనటువంటి పరిస్థితి వారికి సంభవించింది. Here we know the story very well about Joseph and Mary. Before marriage, an angel comes and says, greetings, O favored one, the Lord is with you. Here we see a shameful situation to this both parents. और हम यहाँ पे जानते हैं कि जो मरियम है वो शादी से पहले गर्भवती हो चुकी थी। ये दोनों के लिए अपमानकारक था। గనక యేసు ప్రభువారు నీ గర్భంలో పుట్టబోతున్నాడనే విషయము ఆ మరియకు చెప్పబడినప్పుడు There the angel comes and tells to Mary that the Lord is with you and you are getting pregnant. जब स्वर्गदूत ने उनसे कहा कि आप प्रभु यीशु को जन्म देने वाले हो, तो గనక యోసేపును గురించి మత్తయి సువార్త 1:19 రాయబడింది, రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను అని రాయబడింది. In Matthew chapter we see Joseph secretly want to leave Mary. और हम देखते हैं कि मत्ती उसके रसे सुसमाचार में యోసేఫ్ मरियम को छोड़ने की बात कर रहा है। ఇది ఎంతో అవమానకరమైనటువంటి పరిస్థితి. It's really a shameful situation. ये बहुत अपमानकारक बात है। ఈ రోజు వరకు కూడా సమాజంలో అనేక మంది దీన్ని మరి రకరకాలుగా మరి మాట్లాడుతున్నారు. Even till today there are a lot of stories about the situation. अभी भी इसके बारे में बहुत से लोग गलत बातें कर रहे हैं। గనక యోసేపును మరియను పరిశుద్ధాత్మ వారిని కౌన్సిల్ వారిని సిద్ధపరుస్తూ మరి ముందున్నటువంటి దినాల కొరకై మార్గాన్ని సిద్ధపరిచాడు. The Holy Spirit has prepared both Joseph and Mary for the upcoming generation. पर हम यहाँ देखते हैं कि पवित्र आत्मा उन दोनों को आगे की कठिनाइयों के लिए तैयार कर रहा है। గనక అవమానమునకు ప్రతిగా ఆనందముగా దేవుడు మార్చివేస్తున్నాడు. God has changed this shameful situation to a joyful situation. और यहाँ देखते हैं कि उन दोनों को अपमान की जगह प्रभु आनंदित कर रहा है। గనక మన జీవితాల్లో ఎలాంటి అవమానకరమైన దేవుడు ఆనందంగా మార్చగలడు. So God says this morning, my friends, whatever may be the situation in our lives, if that is shameful situation, God is making that to be a joyful and happy lives. इसलिए प्रभु हमें भी अपमान की जगह आनंदित कर सकता है। మూడవ అంశముగా తృణీకారమునకు ప్రతిగా మహిమకరముగా దేవుడు మార్చగలడు. Let's see the third blessing. God will change the despicable to glorious situation. और हम यहाँ तीसरे आशीष के बारे में देखते हैं, जो हमसे बैर करते हैं उनको भी प्रभु अच्छा कर सकता है। లూకా 2:6-7 మనం చూడవచ్చు. Luke chapter 2, 6 and 7 we can see here. इसी में हम लोग दूसरा अध्याय उसका 6 और 7वां वचन पढ़ेंगे। తన తొలిచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. గనక ఇక్కడ మనము తృణీకారం అనగా పశువుల తొట్టిలో పరుండబెట్ట మనం చూస్తున్నాం. Here we see an example of despising, despicable. It is the child is laid in manger.
इसलिए हम यहाँ पे देखते हैं कि उनको बाहर निकाल दे चुके हैं लोग और बच्चे को कपड़े में लिपेट कर चरनी में रखा गया है। ఇది ఎంతో తృణీకారమైనటువంటి మరి విషయంగా మనం చూస్తున్నాం. It is really a despicable thing here, my friends. और ये बहुत बुरी बात है हम यहाँ पे देख रहे हैं। కానీ ఆ పశువుల తొట్టిలో పరిణినటువంటి ఆ దేవుని యొక్క మహిమ ప్రపంచమంతయు ఈనాడు కూడా But ప్రచురించబడుతున్నది. the glory of that child has been expanded to all the globe today. और हम यहाँ देखते हैं कि सराय में जन्मा हुआ बच्चे के बारे में पूरा जगत बात कर रहा है। ఆ ప్రేమైనటువంటి వారలారా దేవుడు ఈ ఉదయకాలంని జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు అనేక మంది చేత తృణీకరించబడ్డావేమో. My dear brothers and sisters, God is talking to you this morning. Maybe you've been despised with a lot of these worldly people. और इस सुबह के समय में प्रभु आपसे बात कर रहा है कि आप बहुत से जनों से दूर करवा चुके होगे, ఆయన మహిమకరంగా మార్చబోతున్నాడు. But God is making that glorified to you now. इसलिए प्रभु आपको महिमा मिले ऐसा करने जा रहा है। జాగ్రత్తగా గమనించండి. కొన్నిసార్లు మనకు అర్థం కాని శ్రమలు దేవుడు మన జీవితంలో అనుమతిస్తూ You ఉంటాడు. should understand, my friends, sometimes God allows problems which we will not be able to understand. इसलिए हमें यहाँ ध्यान देना चाहिए कि बहुत से ऐसी बातें जो हमें समझ में नहीं आती है प्रभु हमारे जीवन में लाता है। లేకపోతే నేను మంచివాణ్ణి కదా, నాకెందుకు ఈ యొక్క మరి చెడు జరుగుతున్నది అనుకుంటాం. Maybe we will feel that I am a righteous person. Why this problematic thing happened to me? फिर भी आप सोच सकते हैं मैं तो नीतिमान हूँ, फिर भी मुझे इतनी कठिनाइयाँ क्यों आ रही है। గనక దేవుడు నీ శ్రమను మహిమకరంగా మార్చబోతున్నాడు. So God will glorify you this morning, my friends. प्रभु आपका अपमान आनंदित में बदलने जा रहा है। ఆ నాలుగో విషయము The fourth blessing now, चौथा आशीष में देखेंगे అల్పమైన స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకోబోతున్నాడు. God will change you from small places to superior or higher places. और यहाँ पे प्रभु आपको निचले स्थान से बहुत ऊपर स्थान लेके जाने वाला है। లూకాసు వార్త 2వ అధ్యాయం 8-10 వచనాలు. Same Luke chapter 2, 8 and 9, please. और लोग दूसरा अध्याय उसके 8वें वचन में पढ़ेंगे। ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. గనక ఇక్కడ గొర్రెల కాపరుల దగ్గరికి అనగా బీద వారికి, తృణీకరించబడిన వారికి దగ్గరికి ప్రభు దూత వచ్చినట్లుగా ఆ వర్తమానాన్ని, దేవుని వర్తమానాన్ని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. Here we see there are shepherds who are very, very low in class, lower caste people. Here the angel comes to them. और यहाँ हम गडेरों के बारे में देखते हैं कि जो बहुत निचले स्थान पर है उनके पास स्वर्गदूत आए हैं। గనక అల్పమైన స్థాయిని ఇక్కడ మనం చూస్తున్నాం. Very low class situation we see here. बहुत से निचले स्थान के बारे में यहाँ हम देख रहे हैं। అనగా ఈనాడు యేసు ప్రభు దగ్గర కూడా అనేక మంది విధవరాళ్ళు లేకపోతే అనాథలు, నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళు దేవుని దగ్గరికి వస్తున్నారు. These days we see a lot of widows, people who does not have anyone, they are coming to God these days. और हम इन दिनों में देखते हैं बहुत से विधवाएं जिनके माँ बाप ने ऐसे लोग प्रभु के पास आ रहे हैं। అందుకోసము 1 కొరింథీ 1:26 నుంచి 29 వచ్చిన వరకు అక్కడ ఏమని రాయబడిందంటే, నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అని In 1 రాయబడుతుంది. Corinthians we see the lower caste, lower class, small people who are living in small people, God is changing them to higher places or superior places. इसलिए हम पहला कुरिन्थियों में देखते हैं कि जो लोग बहुत निचले स्थान पे जिनको दूर कर दिया गया उनके बारे में प्रभु उनको कैसे पास में ला रहा है देखते हैं। అదే మరి యేసు ప్రభు దగ్గరికి లేకపోతే ఆ యొక్క మరి దగ్గరికి జ్ఞానులు కూడా వెతుక్కుంటూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. Even we see the scholars have also been searched, they were searching and came to God. और हम यहाँ देखते हैं कि बहुत से ज्ञानी लोग भी प्रभु को ढूंढते आ रहे हैं। గనక ఈ యొక్క ఉదయకాలమున ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, అల్పమైన స్థాయి మొదలుకొని ఆయా జాతులు, ఆయా ప్రాంతములు, ఉన్నతమైనటువంటి స్థాయి వరకు దేవుడు వారిని తీసుకుని వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. We should understand that the people who are living in small places, God is making them changing to higher places or supreme places, my friends. और यहाँ पे हम देखते हैं कि जो लोग बहुत निचले स्थान पर है उनको प्रभु बहुत ऊपर के स्थान पे लेके जा रहा है। ఆయన మన తండ్రిగా ఉన్నాడంటే యావత్ అనగా అల్ప స్థాయి మొదలుకొని ఉన్నత స్థాయిలోకి దేవుడు మనల్ని తీసుకుపోయేవాడుగా When we ఉంటాడు. keep him as our father, he will change. If we are in lower or small places, he will change our lives to higher places. हम देखते हैं कि अगर वो हमारा पिता रहता है तो वो हमें बहुत से निचले स्थान से ऊपर के स्थान में लेके जाएगा। గనక ప్రారంభంలో అల్ప స్థాయిలో ఉండవచ్చు, గనక దేవుడు రాను రాను నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్తాడు.
Maybe initially you are at very, very small or lower stage, but slowly by step, God will take you to the highest places. अगर आप निचले स्थान पे होंगे तो प्रभु आपको एक दिन बहुत उच्च स्थान पे लेके जाएगा। గనక ఎందుకు కారణం ఏమనగా ఆయన మాకు తండ్రి అయి ఉన్నాడు. The reason behind is because he is our father. इसका कारण क्या है कि वो हमारा पिता है। ఇంత గొప్ప తండ్రి మన పక్షముగా ఆయన ఉన్నందుకు మనం ఎంత సంతోషించాలి. We should be very, very happy. What a wonderful privilege, because he is our father. हमें आनंदित रहना चाहिए कि वो हमारा पिता है। ఆ చివరిగా ఐదోది చాలా ప్రాముఖ్యమైనది. Concluding, the fifth blessing is, which is very important. इसलिए पांचवा आशीर्वाद हमें देखना चाहिए। ఆ మరణమునకు ప్రతిగా జీవములోకి దేవుడు నిన్ను నన్ను తీసుకోబోతున్నాడు. From death he will take us to life. इसलिए मृत्यु की जगह से प्रभु हमें जीवन की तरफ लेके जा रहा है। లూకా సువార్త 2వ అధ్యాయము మీరు 29వ వచనం నుంచి ఆ వచనాలన్నీ జాగ్రత్తగా మీరు చదివితే, If you carefully read from Luke chapter 2 from 29, इसलिए आप लोग उसका दूसरा अध्याय 29वें वचन से ध्यान से पढ़ेंगे तो, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలునికి మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. గనక ఇక్కడ సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణను నేను కనులారా చూచితిని. here we see a light for revelation to the Gentiles and for glory to your people Israel. इसलिए हम यहाँ देखते हैं कि प्रभु ने उनके लोगों की कैसा रक्षण तैयार करके रखा है। గనక యావత్ ప్రపంచమునకు రక్షణను దేవుడు సిద్ధపరిచాడు. For all the globe God has prepared this salvation. इसलिए सब लोगों को प्रभु रक्षा करने के लिए तैयार कर चुका है। గనక తండ్రి అయిన దేవుడు కుమారుని భూలోకానికి పంపించి ఈ రక్షణ నీ కొరకు సిద్ధపరిచాడు. Father has sent his son to this world for you and me. आप लोगों को बचा सके इसलिए प्रभु ने उनके एक एकलौते पुत्र को इस जगत में भेजा है। అనగా దీన్ని మీరు జాగ్రత్తగా మీరు మరి వినవలసిందిగా You కోరుచున్నాను. should carefully listen this, my friends. आप अच्छे से सुनिए, इसको हम विनती करते हैं। ఈ ఐదో అంశం చాలా ప్రాముఖ్యమైనది. ఇది చెప్పి నేను ముగించేస్తాను. This fifth blessing is very, very important. After that I'll close. అనగా మరణం ప్లీజ్ ये पांचवा वचन बहुत ही इंपॉर्टेंट है, इसको अच्छे से सुनिए। గనక మరణమునకు ప్రతిగా జీవములోనికి దేవుడు నిన్ను నన్ను దాటించాడు. God will take us from death to life. इसलिए प्रभु आपको और हमको मृत्यु के मार्ग से जीवन के मार्ग में लेके जा रहा है। ఆ లోకం అనుకుంటున్నది మరణము తర్వాత ముగింపు అయిపోయింది అనుకుంటారు. This world is believing that yes, after death it is end. पर ये जगत सोचता है कि मृत्यु के बाद सब समाप्त हो चुका है। గనుక కొంతమందికి మరణం అంటే అర్ధరహితంగా అయిపోయింది అనుకుంటారు. A few people are still in dilemma. What is this death? इसलिए बहुत से लोग सोचते हैं कि मृत्यु तुरंत आ जाता है। కొంతమంది అనుకుంటారు మరణం అంటే అకస్మాత్తుగా తలుపు తట్టి రాదండి ఎప్పుడు కూడా. Few people believe that death will come all of a sudden. इसलिए सब सोचते हैं कि मृत्यु जल्दी से आ सकता है। గనక మరణం అనగా అంతము కాదు. You should believe that death is not the end. आपको विश्वास करना चाहिए मृत्यु ही अंत नहीं है। మరణం అనగా ప్రారంభము. Death is the initiation, my friends. इसलिए मृत्यु यानी इसका प्रारंभ है। మరొక లోకము అనగా పరలోకములోకి మనము నిత్యత్వములోకి మరి సిద్ధపడుతున్నాం. We are getting prepared for the heaven. इसलिए हम मृत्यु के बारे में जानते हैं कि प्रभु हमें उसके तरफ लेके जा रहा है। చాలా మందికి అవగాహన కూడా రాదు. So many people don't understand this. बहुत से लोगों के अपने मन में विचार भी नहीं आता है। ఇప్పుడే నాకు ఈ వర్తమానానికి ముందు ఒక మరి మెసేజ్ వచ్చింది. మరి ఒక సహోదరుడు 31 సంవత్సరాలు యవనస్తుడు, ఇంకా వివాహం కూడా కాలేదు, ఒక్కసారి బ్లడ్ క్లాట్ అయిపోయింది, మరణానికి గురైపోయాడు. Just before this message I got a message that just a youngster who is just 31 years old have got some blood clot in brain and all of a sudden he's died. इस मैसेज से पहले हम देखते हैं कि 31 साल का नौजवान अपना जीवन खो चुका है। రాత్రి పడకకు మరి వెళ్ళాడు, తెల్లారుజాములోపు తన మరణాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. He went to bed in the night and in the early morning he has to face the death. वह रात में सोने के लिए गया और सुबह तक उसकी मृत्यु हो चुकी थी। గనక విశ్వాసులము మరణం అనేది ఒక నిరీక్షణతో కూడినది. As believers we should believe that the death is a hope.
इसलिए हमें विश्वास करना चाहिए। मृत्यु यानी प्रभु के मार्ग में ले जाने के लिए एक मार्ग है। గనక తండ్రి మరణమునకు ప్రతిగా జీవమును మన కొరకు సిద్ధపరిచాడు. So Father has prepared us from death to life. इसलिए प्रभु हमें मृत्यु ऐसा तैयार कर चुका है, उसके पास जाने के लिए तैयार कर चुका है। యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చదువుతూ వచ్చాం 1వ వచనంలో అనేక నివాసములు దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. We have seen in John chapter 1, God is preparing house for us. इसलिए हम యోహాను उसका 14 और पहले वचन में देखते हैं प्रभु बहुत से निवास स्थान आप क्या बना चुका है। గనుక ప్రత్యేకమైన ఆంగ్ల కవి అనగా జాన్ మిల్టన్ ఇలాగున మరి అంటున్నాడు. We have a famous English poet called John Milton. He's telling like this. और एक हम इंग्लिश कविता शास्त्री जॉन इनके बारे में जानते हैं। గనక నిత్యత్వం అనేది ఒక రాజభవనము లాంటిది. Eternity is like a king's palace. नित्यत्व यानी एक सदा रहने वाला स्थान है। గనక ఆ యొక్క మరి ఆ ద్వారమును తెరిచేది మరణం అనేది ఒక బంగారము తాళం వంటిది. The key for this king's palace is death, which resembles the gold key. और इस राजा के रहने वाले स्थान को ओपन करने के लिए मृत्यु एक सोने की चाबी है। గనక ఒక విశ్వాసిగా ఆ బంగారు తాళం అనగా ఈ మరణము చేత ఆ నిత్యత్వము బంగారు రాజభవనంలోకి తాళం తీసుకొని ప్రవేశించడమే. As believers, we should open that gold key which resembles the death, and we will see the eternity. और एक विश्वासी के तौर पे हम ये मृत्यु की यानी जो सोने की चाबी है उसे खोलकर हमें प्रभु के पास जाना चाहिए। గనక విశ్వాసి ప్రతిదినము పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి. The believer, every day he has to cleanse, my friends. इसलिए विश्वासी हर एक दिन अपने को परखना चाहिए। ఆ జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టములో శోధనలో బాధలో Whatever the problem, whatever the crisis, whatever it is you have to face in this life. जो भी कठिनाई या परिश्रम आपके जीवन में आ रहे होंगे, గనక నేను తిరిగి కోలుకుంటానో లేదో అనే అనిశ్చితతో ఉండకూడదు. You should not feel that maybe I cannot come out, I may not come out of this temptation, I may not come out of this problem. इन सब से मैं फिर से उबर सकता हूँ या नहीं, ऐसे आपको सोचना नहीं चाहिए। కొంతమంది అనర్థముగా ఊరికే బాధపడిపోతూ ఉంటారు ఏదో జరిగిపోయినట్లు. A few people without happening anything, they will feel something has been happened in their lives. इसलिए बहुत से लोग सोचते हैं कि कुछ होने से पहले मेरे साथ कुछ हो चुका है, ऐसे सोचते हैं। గనక అందుకోసమే ఈ యొక్క మాసము దేవుడు మనకు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. That is the reason God is giving us a wonderful promise for this March month, my friends. इसलिए ये मार्च के महीने में प्रभु हमें एक अच्छा वचन दे रहा है। గనక మరి యెషయా 63లో మనం చదువుతూ వచ్చాం 14వ వచనంలో బాధలో ఉన్నవారు అనగా యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేయును. In Isaiah chapter 63 we see Spirit of the Lord gave them rest. इसलिए हम यशायाह उसका 63वां अध्याय में देखते हैं कि पवित्र आत्मा उन्हें विश्राम दे रहा है। గనక పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు మనల్ని నడిపించును గాక. May Father and Holy Spirit be with us and make us walk. इसलिए प्रभु का आत्मा हमें चलाए। గనక ముగింపులోకి నేను వస్తున్నాను. I am concluding. గనక इसलिए आखिरी में हम आ रहे हैं। ఇక ఈ 5 విషయాలు బహు జాగ్రత్తగా మరొకసారి జాగ్రత్తగా వినండి. These are 5 blessings. I would request you to again please listen. मैं सबसे विनती करता हूँ कि ये 5 आशीष आप ध्यान से सुनिए। అనగా మన తండ్రి మన పక్షముగా ఇవన్నీ కూడా సిద్ధపరిచాడు. God has prepared all of us for these blessings. इसलिए प्रभु हमारे लिए 5 आशीषें प्रिपेयर कर रहा ఆ है। తండ్రి పట్ల నిరీక్షణ కోల్పోవద్దు. You should not be hopeless, my friends. इसलिए हमें प्रभु के ऊपर विश्वास नहीं खोना चाहिए। ఆ మొదటిది బలహీనత నుంచి ఫలవంతములోకి ఆయన మనల్ని నడిపించబోతున్నాడు. God is making us to walk from a fruitless life to fruitful life. इसलिए पहले आशीष में प्रभु हमें निष्फल से फलवान जीवन के तरफ लेके जा रहा है। అవమానమునకు ప్రతిగా ఆనందముగా మార్చబోతున్నాడు. God is changing from shameful situation to joyful situation. इसलिए प्रभु अपने अपमान को आनंदित में बदल दे रहा है। ఆ తృణీకారమునకు ప్రతిగా మహిమకరముగా మార్చబోతున్నాడు. He is changing despisable to a glorified situation. जो हमसे बैर करते हैं वो हमें महिमा मिला, इसलिए प्रभु ऐसे तीसरे वचन में कह रहा है। అల్పమైన స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి మన తండ్రి తీసుకోబోతున్నాడు. He'll make us to go from small places to supreme or high places. एक निचले स्थान से प्रभु हमें ऊपर के स्थान में लेके जा रहा है। ఆ మరణమునకు ప్రతిగా జీవమును ఆయన ఇవ్వబోతున్నాడు. And in spite of death, He is giving us life. इसलिए प्रभु यहाँ मृत्यु की जगह पे हमें जीवन दे रहा है। ఈ 5 అంతల భద్రత నీకు కావాలనా? Don't you want these 5 blessings? ये 5 गुना आशीष आपको चाहिए क्या? తండ్రి పట్ల నిరీక్షణను ఉంచు.
you please keep faith and hope in Father. इसलिए प्रभु के ऊपर आप विश्वास कीजिए। ఈ వర్తమానాన్ని మరి మరి వినండి. I would request you to again listen multiple times. इसलिए वचन को आप बार बार से सुनिए। మీకు తెలిసిన వారికి ఫార్వర్డ్ చేయండి. I request you to please forward to your friends and family. इसलिए मैं विनती करता हूँ कि आप ये दूसरे को भेजिए। ఒక నిమిషం ఈ ప్రార్థన నాతో కూడా కలిసి మీరందరూ కూడా చేయండి. I would request you to please close your eyes and pray along with me now. इसलिए मैं आपसे विनती करता हूँ 1 मिनट आप हम सबसे में प्रार्थना कीजिए। మా ప్రేమ గల తండ్రి, My loving Father, हे मेरे प्यारे पिता, మాకు తండ్రి అయినటువంటి దేవా, you are the one, our Father. हे हमारे पिता, మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు. What a great love you have shown upon us, Father. तू हमसे कितना प्यार करता है। ఇలాంటి తండ్రివి మాకు దేవుడుగా ఉన్నందుకు వందనాలు. Thank you, Father, for being as a great Father and God for us. मैं आपका धन्यवाद करता हूँ कि आप ऐसे हमारे पिता है। ఫలహీనత నుంచి మనం ఫలవంతంలోకి మార్చబోతున్నారు. You are changing us from fruitless life to fruitful life. आप हमें निष्फल जीवन से फलवान जीवन की तरफ से ले जाने वाले हैं। తృణీకారమునకు ప్రభా తండ్రి మరి అవమానమునకు ప్రతిగా ఆనందమును ఇవ్వబోతున్నారు. You are giving us joyful life from a shameful situation, Father. आप अपमान की जगह पे हमें आनंद देने वाले हैं। తృణీకారమునకు బదులుగా మహిమకరంగా మీరు మార్చబోతున్నారు. You are giving us glory in spite of despisable life, Father. जो हमसे बैर करते हैं और उनके तरफ हमें ले जाने वाला है। అల్పమైన స్థాయికి బదులుగా ఉన్నతమైన స్థాయిలోకి మీరు తీసుకురాబోతున్నారు. You are changing us from small places and giving us supreme places, Father. आप हमें निचले जगह से बहुत ऊपर के स्थान में लेके जाने वाले हैं। మరణమునకు బదులుగా జీవమును మాకు ఇవ్వబోతున్నారు. And you are giving us life instead of death, Father. मृत्यु की जगह पे आप हमें जीवन देने वाले हैं। ఇలాంటి తండ్రి మాకున్నందుకు వందనములు. Thank you for being like a father for us, Jesus. ऐसा पिता आप हमारे, इसलिए आपका धन्यवाद करता हूँ। మాకు విశ్రాంతిని మీరు ఇవ్వబోతున్నారు. You are giving us safe and comfort and house for us, Father. आप हमें विश्राम देने वाले, ऐसे हम प्रार्थना करते हैं। మమ్మల్ని నడిపిస్తున్నందుకు, You are making us walk, Father. आप हमें चलाने वाले हैं। ఈ ప్రార్థన వింటున్న ప్రతి వారి జీవితంలో, ఈ వాక్యం వింటున్న ప్రతి వారి జీవితంలో ఈ మాసమంతా ఈ గొప్ప కార్యములు జరిగించండి. May all these blessings be with each and everyone who are listening these verses, listening this message, or for all this March month. जो ये वर्तमान सब लोग सुन रहे हैं प्रभु, उनसे आप उनको बहुत गुना आशीष दीजिए। ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. In the name of Lord and Savior Jesus. प्रभु यीशु के नाम से मैं विनती करते, सुना और स्वीकार कीजिए। ఆమేన్. Amen. आमीन। ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ వర్తమానం వింటున్న ప్రతి వారికి, ప్రార్థనలు ఏకీపిస్తున్న వారికి నీ సన్నిధి, నీ వాక్యం యొక్క ఆశీర్వాదము దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. आमीन। ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్. प्रेस।